నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్ నిన్న. సో ఇవాళ చాలా ప్రయత్నాల్లో వచ్చింది. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేనటువంటి అన్ని ఊహాజనితమైనటువంటి ఏమో ఇబ్బంది కావచ్చు అనేటువంటి దేశంలో జరగబోతులేదు అనేటువంటి చెప్పింది తప్ప ఇవాళ జరిగే విషయం ఇది లేకపోతే ఇది జరిగిందని చెప్పడానికి ఒక ఆధారం కూడా ఆయన దొరకలేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం పైన ఈ విధంగా ఇది ఇట్లా చేస్తే ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి ఆరోపణ చేయడం ఇది హాస్యాస్పదం. వాస్తవం లేదు. నేను కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా. రేపు గవర్నమెంట్ ఏమైనా నా మీద చర్య తీసుకుంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి ఉన్నదో దాన్ని ఆ ఇష్యూను పక్కకు మలపడానికి కావాలని ఆయన ఈ ప్రకారమైనటువంటి ఒక అద్భుత కల్పనను సృష్టించి వాళ్ళ పత్రికల్లో చాలా పెద్దగా, ఇతర పత్రికల్లో చాలా పెద్దగా, మరి ఎవరు చదివినా కూడా అది నిజమే కావచ్చు అని అనుకుంటారు. కాకపోతే ఈ అలవాటు వాళ్లకు ఉన్నది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరికి లేదనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేటీఆర్, మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ బహుశా ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈరోజు దాదాపు 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఆయన అనుచరులు కబ్జా చేసిందని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. నేను ఆ ప్రాంత వాసునిగా, నేను కరీంనగర్ జిల్లా లోపల ఎమ్మెల్యేగా, ఆయన నియోజకవర్గం ఉండేటువంటి గంభీరపేట నివాసిగా నేను ఇవాళ చెప్తా ఉన్నా. 5,000 ఎకరాల భూమి ఇవాళ వాళ్ళ అనుచరులు కబ్జా చేసిండు. అక్కడ వివిధ రకాలుగా ప్రభుత్వాధికారులను మోసగించి, మభ్యపెట్టి, భయపెట్టి, బెదిరించి వాళ్ళ అనుచరులు ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలు చేసి ఇవాళ ప్రభుత్వ భూములు దాదాపు సిరిసిల్ల లోపల, ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం లోపల 5,000 ఎకరాల భూములను వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణ ఏంటంటే, దాదాపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద నిజంగా కూడా అక్రమాలు జరిగినాయని చెప్పి విచారణ జరిపించినప్పుడు కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్డీఓలు విచారణ జరిపితే ఈ ప్రభుత్వ భూమిని ఎవరైతే అన్యాక్రాంతం చేసుకున్నారో, ఎవరైతే ఆక్రమించిండ్రో అక్రమంగా, వాళ్ళందరూ కూడా దాదాపు 600 ఎకరాల భూములను తిరిగి వాపసు ఇచ్చారు. ఇవాళ క్రెడిట్ టు ది గవర్నమెంట్. ఇవాళ మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ దొంగతనం ఎన్నడైనా బయటపడుతుంది, దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భయంతో ఈ 5,000 ఎకరాలలో 600 ఎకరాల భూమిని ఆల్రెడీ గవర్నమెంట్ కు సరెండర్ చేశారు. అంటే ఒక మీటింగులు పెట్టి, మీటింగులల్లా ప్రభుత్వం ద్వారా కబ్జా చేసినటువంటి భూములను మళ్ళా మేము ప్రభుత్వంకే అప్పచెప్తున్నాము అని చెప్పి ఇచ్చిండ్రు. మరి దీని ద్వారా అక్కడ జరిగినటువంటి అవినీతి, అక్కడ జరిగినటువంటి భూ కుంభకోణం ఎంత జరిగిందో ఆలోచన చేయొచ్చు. తర్వాత అనేక మంది ఒకవేళ అట్లా చేయనటువంటి వాళ్ళ మీద, చాలా మంది మీద ఇవాళ క్రిమినల్ కేసులు పెట్టి చాలా మంది జైలుకు పోయారు. జైళ్ళ నుంచి బెయిల్ కూడా తెచ్చుకున్నారు. వాళ్ళందరూ టీఆర్ఎస్ నాయకులు మాత్రమే కాకుండా కేసీఆర్ యొక్క చాలా అతి సన్నిహితమైనటువంటి అనుచర బృందం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అటువంటి కేసీఆర్ మరి వాళ్ళు ఇవాళ హైదరాబాద్ లో కూర్చుండి 54 కోట్ల రూపాయలు ఉత్తరానే జేబుల నుంచి తీసేవనుకో పారేసినట్టు ఆయన, నేను ఇవాళ లై డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తా. లై డిటెక్టర్ ఎందుకు నీకు? అసలు నువ్వు చెప్పలేదు ఇదివరకు 54 కోట్ల రూపాయలు. అవును నేనే ఇవ్వమని చెప్పినా, నువ్వే చెప్పినటువంటి రికార్డ్ ఆల్రెడీ ఉన్నది. మళ్ళీ దానికి లై ఎందుకు, డిటెక్టర్ ఎందుకు? 54 కోట్ల రూపాయలు ఉత్తనే తీసి ప్రభుత్వం నుంచి నువ్వు చెప్పి అరవిందరావుకు నేను చెప్పినా ఆయన ఇచ్చేసిందంటే మీ తాత జాగీరా, లేకపోతే మీ పాకెట్ మనీ అది, లేకపోతే ప్రభుత్వం ఉన్నదా, ప్రభుత్వం మీదేనా? ఇదేమో నైజాం చక్రవర్తి రాజు కూడా తన మంత్రుల ద్వారా, తన ఆర్థిక వ్యవస్థ ద్వారా దాన్ని వినియోగం చేస్తారు తప్ప నీవలే బహుశా నైజాం చక్రవర్తి కూడా ఇట్లా చేసి ఉంటాడని నేను అనుకోను. అటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ బదనాం చేయడానికి, ప్రభుత్వంలో నీ మీద వచ్చినటువంటి ఆరోపణలను, నీకు వచ్చినటువంటి ప్రాసిక్యూషన్ అనుమతిని ఇవాళ దాని యొక్క ఇష్యూను పక్కదారి పట్టించడానికి ఇవాళ నువ్వు ఈ మాట మాట్లాడినావు. కాకపోతే ఇలా 2 విషయాలు నిన్న శ్రీధర్ బాబు గారు కూడా చాలా డీటెయిల్గా ఈ విషయం లోపల చెప్పడం జరిగింది. ఆయన 9,292 ఎకరాలు అని కేటీఆర్ చెప్పిండు. నిజానికి 9,292 ఎకరాలు అది నిజమే కావచ్చు,
కానీ అందులోపల 4740 ఎకరాలు మాత్రమే ఇవాళ ప్రభుత్వము మొన్న తీసుకున్నటువంటి ఇది నిర్ణయం ప్రకారంగా దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కానీ 9000 ఎకరాలు అనేటువంటిది కాదు. ఈ 9000 ఎకరాలలో మిగతా 5000 ఎకరాలు రోడ్లకు, మోరీలకు, మన నాలాలకు, కన్స్ట్రక్షన్లకు, దానికి దీనికి ఆల్రెడీ పోయింది. అది పోంగా మిగిలిన 4000 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఇవాళ మొన్నటి తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం లోపల అది చర్చ జరిగింది. దాని ప్రకారంగానే అది తీసిండ్రు. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం చేసింది ఏంది అసలు ఇప్పటికి కూడా చాలా మందికి ఇక్కడ అర్థం కాకుండా ఇవాళ పత్రికలలో నిజంగానే మోసం చేసిండ్రు అంటే అవును కావచ్చు, 5 లక్షల కోట్లు కాకపోతే కొన్ని లక్షల కోట్లు అయితే కావచ్చు, ఏం లేని ఎట్లా కేటీఆర్ అనేటువంటి అవకాశం ఉన్నది. అందుకే నేను సిరిసిల్లలో జరిగినటువంటి కుంభకోణం చెప్పిన వీళ్ళకి అలవాటు ఇవాళ హైదరాబాద్ చుట్టూరుగా లక్షలాది ఎకరాలు ఇవాళ కుంభకోణం అన్ని భూములను కబ్జాలు చేసి తమ పేరు మీద, తమ అనుచరుల పేరు మీద, కుటుంబ సభ్యులు అందరూ కలిసి మొత్తం లక్షలాది ఎకరాలు హైదరాబాద్ నగరం చుట్టూరు కూడా ఇవాళ కబ్జాలు చేసి ఫామ్ హౌజులు ఇంకోటి ఇవాళ కట్టుకున్నది మీరు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, మీరు చేసినటువంటి దిక్కుమాలిన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన దానికి ఏదో విధంగా ఇవాళ డబ్బు కొంత సమకూర్చుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నది. నిజానికి వీళ్ళు ఏం చేసిందంటే 3 జీవోలు ఇచ్చి, GOMS నంబర్ 19 ఇది ఎప్పుడంటే 29/8/23, తర్వాత CIE ఇది ఆజమాబాద్ గురించి ఇచ్చినటువంటి జీవో, తర్వాత జీవో నంబర్ 20 ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అది బాలానగర్ కొరకు ఇచ్చినటువంటి జీవో, ఇది GOMS నంబర్ 21 అంటే 19, 20, 21 3 జీవోలు, ఒకటి ఆజమాబాద్, ఒకటి బాలానగర్, ఒకటి హఫీజ్పేట. ఈ 3 దగ్గర ఉన్నటువంటి ఈ భూములు లీజోల్డ్ భూములు అయితే వీళ్ళ దగ్గర 100% సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ప్రకారంగా కలెక్ట్ చేసి వాళ్ళకు ఓనర్షిప్ రైట్స్ ఇచ్చింది వాళ్ళు. కానీ ఇక్కడ ఓనర్షిప్ ఇచ్చేది ఎవరికి ఇస్తే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు లీజ్ ఉన్నటువంటి వాళ్ళకే ఓనర్షిప్ ఇచ్చారు మీరు. ఆ ఓనర్షిప్ ఇచ్చిన దాంట్లో ఎవరికి ఓనర్షిప్ ఇచ్చిండ్రో, ఆ భూమి ఎటుపోయిందో, అందులో ఎవరెవరి చేతులు ఎంత ఉన్నదో తప్పకుండా రేపు ఎంక్వైరీ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. మేము ప్రభుత్వానికి దీని విషయం లోపల ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇది 29/8/23 వాళ్ళ ప్రభుత్వం ఇక పోకముందు ఒక 3 నెలల ముందర తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇవాళ వందలాది ఎకరాల భూమి వాళ్ళకు అన్యాక్రాంతం అయిపోయింది. గవర్నమెంట్ లీజ్ ఇచ్చినటువంటి భూమి మీరెట్లా దాన్ని ఓనర్షిప్ ఇచ్చిండ్రు? ఎవడు ఇవ్వడు మిమ్మల్ని? మీకేం అధికారం ఇచ్చిన ఓనర్షిప్? అమ్మిండ్రా? యాక్షన్ పెట్టిండ్రా? ఎట్లా చేసిండ్రు? ఎవడైతే వాళ్ళు ఉన్నాడో వాళ్ళకే మీరు ఇవాళ వాళ్ళ దగ్గర 100% సబ్ రిజిస్టార్ వాల్యూ అని చెప్పి వసూలు చేసి వాళ్ళు మీరు ఇచ్చిండ్రు కదా. మరి ఇది చాలా తప్పు. మీరు అటువంటి పని చేసి ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆ 4000 ఎకరాల చిల్లర భూమి ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళందరూ కూడా ఓనర్స్. చాలా మందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే 4700 చిల్లర ఎకరాల భూముల్లో నిన్న కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఇది ప్రభుత్వము వాళ్ళందరికీ లీజ్ కాదు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇంకో దానికి ప్రభుత్వం అమ్మేసినటువంటి భూములు ఇవాళ కాదు. ఇది కొన్ని నైజాం కాలం నుంచి 1990 నుంచి మొన్నటి దాకా కూడా వాళ్ళ దగ్గర 90s దాకా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకు రైట్స్ ఇచ్చి అమ్మినటువంటి భూములు. కాకపోతే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు, మరి వాళ్ళ ఓనర్స్ దానికి వాళ్ళు. కాకపోతే ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిందో ఆ ఉద్దేశం వాళ్ళు నెరవేర్చలేక, ఇండస్ట్రీస్ నడపలేక, దివాలా తీసి, లేకపోతే నష్టపడి, లేకపోతే ఇంకా ఏదో కారణాల వలన వాళ్ళు బంద్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా 30% 8 కిలోమీటర్లు 30%కు తర్వాత 50%కు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది. అంటే దేనికి అప్లికేషన్ పెట్టాలి వాళ్ళు 30% అమౌంట్ కట్టి, తర్వాత 50% అమౌంట్ 8 మీటర్ల పైన ఉన్నట్టయితే 50%, 8 మీటర్లకు తక్కువ ఉన్నట్టయితే రోడ్లు 30%. క్లారిటీగా చెప్తా ఉన్నాయి. 8 మీటర్ల రోడ్ ఉన్నదానికి 50%, 8 మీటర్లకు తక్కువ రోడ్ ఉన్నదానికి, రోడ్ ఫేసింగ్ ఉన్నదానికి 30% సబ్ రిజిస్టార్ వాల్యూ మీద చెల్లించుకొని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే
వాళ్లకు మేము వాళ్ళకే ఇచ్చుడు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే అది ఎవరికో ఇస్తలేరు, అది ఎవరికో మందికి అప్పచెప్పేటువంటి కార్యక్రమం ఇంకోరికి మళ్ళీ ఈ భూమి ఫలానా ఎక్స్ ఇండస్ట్రీ వాళ్ళది అయితే ఇది అలా వైకో బీకో ఇచ్చే అవకాశం లేదు. ఎవరైతే డబ్బు దానికి కట్టడానికి అవకాశం ఇచ్చిండ్రో ఆ ఓనర్ మాత్రమే అప్లై చేసుకున్నట్టయితే అతనిది లీగల్ గా రెక్టిఫై చేసేటువంటి అవకాశం మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా దానికి జీవోనే రాలే. ప్రభుత్వం ఒక విధానం నిర్ణయం చేసింది అంత తప్పగాని ఇవాళ బయట ఇప్పుడు ఆజమాబాద్ బాలానగర్ హఫీజ్పేట వల్ల కాకుండా ఇది వేరే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి మీద ఇదంతా కూడా ఇంకా మొన్ననే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 80 ఫీట్ల దానికి నేను 8 ఫీట్ల అన్నా, 80 ఫీట్ల దానికి 50%, అంతకంటే తక్కువ ఉంటే 30% తీసుకోవాలని చెప్పి అప్లికేషన్లు పెట్టుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిండ్రు. దీని ప్రకారంగా ఇప్పుడు ఒకవేళ ఇట్లా కాకుండా ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారంగా హెచ్ఎండిఏనే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని అనుకున్నట్టయితే 300 రూపాయలు గజానికి కట్టినట్టయితే హెచ్ఎండిఏ రిజిస్ట్రేషన్ చేస్తుంది. అట్లా కాకుండా ఇవాళ దీంతో చాలా డబ్బు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే దాదాపు ఒక 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఇంకోటికి ఇచ్చే అవకాశం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. మందికి ఇచ్చేది కాదు, ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్కి ఎంత భూమి ఉన్నదో ఆ భూమికి 30%, 50% చొప్పున లెక్క కట్టుకొని ప్రభుత్వ ఖజానాల జమ అవుతుంది, భూమి వాళ్ళకే ఉంటది. అంత తప్ప పిచ్చి ముచ్చట్లు కేటీఆర్ మాట్లాడినట్టు మీరు అన్ని బినామీ కబ్జాలు హైదరాబాద్ నగరం చుట్టూ చేసినట్టు, ఇప్పుడు సిరిసిల్ల భూములు అమ్ముకున్నట్టు, సిరిసిల్ల ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసినట్టు ఈ ప్రభుత్వంలో ఏమాత్రం 1% కూడా నడుస్తలేదు. ఇటువంటి ఆరోపణలు చేయవలసి వస్తే దీని మీద చట్టరీత్యా చర్యలు చేయవలసి వస్తుంది. ఏదన్నా ఒక ఆరోపణ ఇది పలానా ముఖ్యమంత్రి గారి బంధువు, లేకపోతే పలానా ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వ్యక్తి, లేకుంటే పలానా మంత్రి ఇటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఈ భూమిని కబ్జా చేసిండు అని చెప్పి మీరు ఏమన్నా ఒకటి తీసుకురాగలిగితే నిజంగానే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఇంత పెద్ద సమస్యను ఇవాళ ప్రజల మీద వారేసి 5 లక్షల కోట్ల రూపాయలు మింగడానికి ప్రయత్నం చేసిందని మాట్లాడితే ఇది చాలా తప్పు. కేటీఆర్ ఇటువంటి అనేకమైనటువంటి అక్రమాల వలల చిక్కి ఉన్నాం. రేపు ఎల్లుండో ఎక్కడుంటుందో నీకే తెలియదు. ఇవాళ దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఇవాళ అక్రమమైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వం మీద ఏదో బట్ట కాల్చి మీద వారేసినట్టు 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే ఇది అంత ప్రమాదకరమైనటువంటి విషయం. నేను కక్ష సాధించాలనేటువంటి ఆలోచన మరోటో ఉంటే నిన్ను మాట్లాడకుండా చేసేటువంటి అవకాశం ఉండే, కానీ చట్ట పరిధి లోపలనే నిన్ను శిక్షించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. అందుకొరకు దయచేసి జాగ్రత్తగా అవాకులు చవాకులు పేలకుండా వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఇది నీ శరీరానికి, ఒంటికి, నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పి నేను సలహా చెప్తా ఉన్నా.